వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 28వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు 28 లెక్కంటే నెలకి 2 రోజుల ముందే అనిపిస్తుంది, కానీ చతుర్దశి తిథి ఉన్నది. ఈరోజు మహాశివరాత్రి రోజున ఉదయం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. పగలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. బ్రాహ్మణులకి దానం చేయటం, బంగారము, శివలింగాలు, తర్వాత విభూతి పండు దొరుకుతుంది కదా, అవి దానం చేస్తే చాలా మంచిదట. ఏ మాస శివరాత్రి నాడైనా సరే పగలు ఉపవాసము, రాత్రి భోజనము మంచిది. శివారాధన ముఖ్యంగా చెప్పబడుతుంది. విభూతి దానం చేయటానికి, ఎవరికైనా ఇవ్వడానికి ఈరోజు ప్రశస్తమైన రోజట. ఈ 28వ రోజు అధ్యాయం పారాయణలో మనం అంబరీషోపాఖ్యానంలో ఉన్నాము. చక్రాయుధాన్ని అంబరీషుడు ఎలా ఎదిరిస్తున్నాడో చూస్తున్నాం. ఈయనేం చెప్తున్నాడంటే, సుదర్శనుడు చెప్పాడు, ముందు ఎవరు ఆగలేరు, శివబ్రహ్మ తేజస్సులతోటి జన్మించినటువంటి దూర్వాసుడే ఆగలేకపోయాడు, ఒట్టి క్షాత్ర తేజస్సున్న నువ్వేం చేస్తావు నన్ను అనేసరికల్లా అంబరీషుడు కళ్ళెర్ర చేశాడట. సుదర్శన చక్రమా, నీవు నా భగవంతునికి ఆయుధం అయ్యావని నిన్ను బాణాలతోటి 100 ఖండాలుగా కొట్టలేను. నువ్వు క్షత్రియ ధర్మాన్ని అవలంబించి నాతో మాట్లాడుతున్నావు గనక ఇక ముందు నీకు గర్వమే ఉండదు. నీ గర్వాన్ని నశింపజేసే బాణాలు నా చేతిలో ఉన్నాయి. నేను బ్రాహ్మణుల యందు, దేవతల యందు, స్త్రీల యందు, జ్ఞాతుల యందు, గోవుల యందు బాణములను వదలను. నీవు క్రూరుడవైనను దేవదేవుడవటం, దేవుడివి అంటే దైవత్వం ఉంది కాబట్టి, దేవదేవుని ఆయుధానివి కాబట్టి ఇంతవరకు ఉపేక్షించాను. నువ్వు దేవత్వాన్ని వదులుకొని క్షత్రియత్వంతో కూడి నా యందు నిలిచి అగ్నితో సమానమైన వేడి కలిగిన నా బాణాల్ని సహించు చూద్దాము. ఇలాగనే అంబరీషుడు ఏం చేశాడట, 24 బాణాలని ఈ సుదర్శన చక్రం తాలూకు పాదాల మీద విడిచిపెట్టాడట. ఒకేసారి 24 బాణాలు ఎక్కువ పెట్టాడట. పెట్టేసరికల్లా క్షాత్ర పౌరుషంతో కూడిన మహారాజును చూసి సుదర్శనుడు నవ్వుతూ ఇట్లా నేను సుదర్శనుడు ఏమన్నాడు, రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపాడు. నీవు శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టాను, సుఖంగా ఉండు. ఇలా పలికి ధనుర్బాణాలతో కూడి ఉన్న రాజుని కౌగిలించుకుని భూమి యందు పడి నమస్కారం చేశాను. ఓ అగస్త్య, రాజు అట్లా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో, ఆ చక్రునితో ఇట్లా నేను, సంసార మధ్యము సంచరించువాడు ఆయన పురుగునైన నేనెక్కడ, హరి యొక్క హస్తమునందు ప్రకాశించు నువ్వెక్కడ తండ్రి, ఇలా తెలిసి కూడా నీతో యుద్ధానికి సన్నద్ధుండయ్యాను. నా తప్పుని సైరించు. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధానికి స్థిరపడ్డాను. క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లా చేసింది కాబట్టి క్షమించు. ఇది శుక్లపక్షము, పగలు, యుద్ధభూమి, మకరమాసము, మాఘమాసము. ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడైన నీ వలన మృతియే కోరి యుద్ధానికి వచ్చాను. భగవద్గీతలో ఇట్లా చెప్పాడు. ఏమన్నారు భగవద్గీతలో, ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతి నొందిన వారు అచిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును చేరుతారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దూర్వాసుడు మాఘమునకు తిరిగి వచ్చాను. సుమారు 3 మాసాలకి అంబరీషుణ్ణి చేరాడటండి. 3 నెలలు పట్టిందట. 3 నెలలు ఒట్టి జలోపవాసంతోటే ఉన్నాడు అంబరీషుడు. ఈ కథ ప్రకారం అలా ఎలా ఉంటారు అంటే ఏమో మరి పురాణంలో ఈ రకంగా చెప్పబడింది. జ్వాలల చేత భయంకరమును, దేవదానములకు అసహ్యమును, అంటే భరించలేనిది అని. అసహ్యం అంటే ఏదో బ్యాడ్ వర్డ్ కాదు. 100 మెరుపుల కంటే అధికమైన కాంతి కలది అయినటువంటి నీ రూపానికి గవ్వతో సమానుడైన నేనెట్లు సహిస్తాను తండ్రి. సహస్రాగ్నియుతమైన రవిబింబం వలె సహస్రారములను ధరించునట్టి అటువంటి సమస్త సంహారక శక్తివైనటువంటి నీ రూపంతో యుద్ధం చేయటానికి నేనెట్లా శక్తుడవుతాను? నా వల్ల కాదు. నీ దంతపు దెబ్బ ఒక్కటి తగిలిందా, దేవుడు కానీ, రాక్షసుడు కానీ, దేవేంద్రుడు కానీ, రాక్షసాధిపతి కానీ ఎవ్వడూ సహించలేడు. ఎవ్వరూ నిన్ను సహించలేరు. ఈ దైత్యుల్ని చంపుతావు, నువ్వు రాక్షసుల్ని చంపుతావు, భక్తుల్ని పరిపాలిస్తావు, విష్ణువు యొక్క కాంతితోటి ప్రకాశిస్తావు, ప్రాణగమన కష్టాన్ని హరిస్తావైనటువంటి నీకు నమస్కారము. నేను నిన్ను జయించాలనే కాదు, నీ చేతేందు పడి మరణించడమే నా బ్రాహ్మణ పాపము పోతుంది అని చెప్పి నేను యుద్ధానికి సన్నద్ధమయ్యాను, కానీ నీకు అవజ్ఞ చేయడానికి మాత్రము కాదని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. మనకి భాగవతంలో ఎక్కడో స్కాందపురాణంలో దొరికేటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైనా 3 కాలాల్లోనూ పఠిస్తే ఆపదల్లో విముక్తుడై చిరతర సుఖాల్ని పొందుతాడు. కలియుగంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా వినేవాడు అనేక భోగాలు పొంది అంత్యంలో మోక్షాన్ని పొందుతాడు. ఇలా చెప్పి ఈయన ఏం చేశాడట, సుదర్శన పురుషుడు అదృశ్యమైపోయాడు. చక్రాయుధ స్వామి వెళ్ళిపోయాడు అనమాట. ఈ సుదర్శన చక్రం అంతర్ధానం అయిన తర్వాత అంబరీషుడు భక్తితోటి దూర్వాసుడికి నమస్కరించి
శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును మునిపాదముల మీద పడేసి, అంటే పాదాలు పట్టుకుని తల ఆయన మా పాదాల మీద ఆనించాడనమాట. బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుతున్నాను. కాబట్టి గృహస్థుడనైన నా ఇంట్లో అన్నాన్ని భుజించి నన్ను ఉద్ధరించు. నీవు నా యందు దయ ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించావు. 3 లోకాలకు భయాన్ని కలిగించే నీకు భయమేమిటి? భయం అనే మిషతోటే నన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు తిరిగి రావటం వల్లే నేను బతికాను, నాకు పరలోకం సిద్ధిస్తుంది. కాబట్టి దర్శన దానంతో నాకు అభయదానము, దాంతో ప్రాణదానము, దాంతో పరలోక దానాన్ని కూడా సంభవింపజేసేలాగా చేసావు. ఇప్పుడు నువ్వు వచ్చి మా ఇంట్లో భోజనం చేయమంటున్నాడు. ఇట్లా విన్నవించుతున్నటువంటి రాజుని తన చేతులతో లేవనెత్తి దూర్వాస మహాముని ఆనందంతో ఇట్లా అన్నాడు, రాజా, ప్రాణముల్ని రక్షించువాడు తండ్రి అని చెప్పబడతాడు. ఇప్పుడు నీ చేత నా రక్షించబడినవు గాక నాకు నీవే తండ్రివి. నేను నీకు ఇప్పుడు నమస్కారం చేస్తే గనక నువ్వు దుఃఖిస్తావు. తండ్రికి కష్టం కలిగించేటువంటి వ్యాపారాన్ని చేయకూడదు. వ్యాపారం అంటే బిజినెస్ కాదండి, క్రియ. నాన్నలకి కష్టం కలిగించే ఏ క్రియ చేయకూడదట దూర్వాస మహాముని చెప్తున్నాడు. కాబట్టి నీకు నమస్కారం చేయను. బ్రహ్మణ్యుడనైన నేను నీకు గొప్ప కష్టాన్ని కలిగించాను, దానికి ఫలితం కూడా అనుభవించాను. చివరికి నువ్వు దయతోటి ఆ కష్టాన్ని నివారించావు. రాజా, నీతో పాటు నేను కూడా భోజనం చేస్తానని దూర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయినటువంటి అంబరీషునితో కూడి భుజించెను. సాక్షాత్తు శివరూపుడైన దూర్వాసుడు విష్ణుభక్తుని యొక్క మహాత్మ్యాన్ని పరీక్షించగోరి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమానికి, తన సొంత ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదము అవుతుంది. కార్తీక మాసమునందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసి జాగరణను ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయివాడు మహాపాతక విముక్తుడవుతాడు. మోక్షాన్ని కోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోగానే పారణ చేయవలను. ఇందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంత మాత్రము విడువరాదు. కార్తీక శుక్ల ద్వాదశి యందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్యకథను వినువారు పాపముక్తులై పుత్రపౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమపదాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ కథ చెప్పబడిందండి. దీంతో 28వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం 29వ రోజు పారాయణతోటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.